వరంగల్ జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ముందు తెల్లవారుజాము నుంచే యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతుల బాధలు చూసి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చలించారు. చెన్నారావుపేట ఎరువుల గోదాం దగ్గర క్యూలైన్లో ఉన్న రైతులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. రైతులు నమ్మి కాంగ్రెస్ కు అధికారం అప్పగిస్తే నట్టేట ముంచిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దొంగాటలో రైతులు బలవుతున్నారన్నారు. యూరియా కొరత లేకపోతే రైతులు పనులు మానుకొని గంటల తరబడి ఎందుకు లైన్లలో నిలబడతారని ఆయన ప్రశ్నించారు. రైతులకు యూరియా అందించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని పెద్ది సుదర్శన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెల్లవారుజాము 3 గంటలకు వచ్చినటువంటి రైతులు ఇప్పటి వరకు క్యూ లైన్లో నిలబడ్డ వారికి 25% మంది రైతులకు కూడా యూరియా అందుబాటులోకి రాలేదు, యూరియా పంపిణీ జరగలేదు. దాదాపు 400-500 మంది రైతులు యూరియా అందక ఇంకా క్యూ లైన్లో ఉండడం సిగ్గుచేటు. జిల్లా కలెక్టర్ గారు నిన్న ఒక ప్రకటన చేశారు, అధికారిక ప్రకటన. అది సరైనది కాదు, అలాంటి తప్పుడు ప్రకటనలు చేయకూడదు. వరంగల్ జిల్లాలో యూరియా కొరత లేదు అని అంటూనే పక్కదారి పట్టకుండా చూసుకోండి, సమగ్రంగా పంపిణీ చేయండి, నానో యూరియా వాడకం పట్ల అవగాహన కల్పించండి అని చెప్పి నిన్న అధికారులకు ఆదేశించిన తీరు అది ఏమాత్రం కూడా రైతులకు ఉపయోగపడేది కాదు. యూరియా కొరత రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నప్పటికీ నర్సంపేటలో ప్యాడీ ఎకరేజ్ ఎక్కువ ఉంటుంది, విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది. సాగు యోగ్యమైనటువంటి వరి పంట ఎక్కువ పండేటువంటి అవకాశం ఉన్నటువంటి నర్సంపేట ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, గోదావరి జలాలు ప్రతి ఎకరాకి ఇచ్చింది. కాబట్టి ఇక్కడ ప్యాడీని, ధాన్యాన్ని ఎక్కువగా పండించేటువంటి అలవాటు రైతులు ఎక్కువ యూరియా ఉపయోగిస్తారనేటువంటి సోయి లేకపోవడం అది రైతులకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ముందస్తు ప్రణాళిక లేదు. కొరత ఏర్పడితే ఏ విధంగా రాష్ట్ర స్థాయిలో ఉండబడినటువంటి ఉన్నతాధికారులను సంప్రదించి అధికంగా ఇక్కడ కేటాయింపులు తీసుకొచ్చేటువంటి సత్తా లేనటువంటి వాళ్ళు ఈ ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధులు కావడమే రైతులు చేసుకున్నటువంటి దురదృష్టం. అది ఇలా రైతులు పడేటువంటి బాధ అంత ఇంత కాదు. ఇప్పటిదాకా చూసినాం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అటువంటి కురువృత్తులు కూడా స్కూలు బడి అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా క్యూ లైన్లో నిలబడడం అనేది నిజం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుపడాలి. ఈ స్థితి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి నమ్మి మార్పులో భాగంగా అధికారం అప్పగిస్తే రైతులను నట్టేట ముంచింది. ఇప్పటి కూడా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి మరి యూరియా మొత్తం కూడా రావాల్సినటువంటి యూరియాలో ఇప్పటికీ మన రాష్ట్రానికి 3 లక్షల మెట్రిక్ టన్నులు ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి తక్కువ మరి నిల్వలు ఉన్నట్టుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే ప్రకటిస్తూ ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించేటువంటి దాంట్లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎంపీలట కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం చేసినట. పోరాటంలో భాగంగా ఈ నెల చివరాంకాన మరో 40-50 వేల టన్నులు వస్తాయని చెప్పి అదొక సంతోషకరమైన వార్త అని చెప్పి నిన్న పత్రికల్లో వార్తలు రాయించిళ్ళు. సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.